అన్న నమస్తే, ఏం చేస్తుంటారు మీరు? నేను వాటర్ ప్రూఫింగ్ చేస్తూ ఉంటాను. వాటర్ ప్రూఫింగ్ చేస్తూ ఉంటారు. ఈ అన్న క్యాంటీన్కి ఎప్పటి నుంచి వస్తున్నారు అన్న మీరు? నేను ఇది మూడో టిప్పు. ఎందుకంటే నేను కష్టపడుతున్నాను. మరి ఇంకా నాకంటే దిగువ మాసిన వాళ్ళు ఉంటారు కదా, పని చేయలేక, అది పెద్ద ఆయన చెప్పినట్టుగా వెనక ముందు లేని వాళ్ళు ఉంటారు కదా, మరి అసొంటి వాళ్ళకి బాగా ఇది ఉపయోగపడుతుంది. కష్టపడే వాళ్ళకైతే ఏంటంటే మనం కష్టపడుతున్నాం, ఎంతో కొంత తెచ్చుకుంటున్నాం, కష్టపడి మనం ఇంట్లో చేసుకుని రావాలనుకుంటారు. ఇది మూడో టిప్పు. నేను నా భార్య ఊరికి వెళ్ళింది, క్యారేజీ లేదు ఇవాళ, నేను అందుకనే క్యాంటీన్కి వచ్చాను. మీలాంటి వాళ్ళకి ఇలాంటి టైంలో కూడా ఉపయోగపడుతుంది. మరి ఇదిగో అన్న చెప్పినట్టుగా అసొంటి వాళ్ళకైతే చాలా ఉపయోగం పడుద్ది. కొంతమంది వస్తే ఇంట్లో ఉండి కాడ ఇదిగా ఇక్కడికి వచ్చి ఇది చేసుకుంటున్నారు, అది పద్ధతి కాదు. అది లేని వాళ్ళు అది భోంచేసి ఇంకా మెటీరియల్ వాళ్ళకి అందుబాటులో ఉంటే సూపర్ అంటారు. అంతేగాని మన అనవసరంగా ఆడు 100 రూపాయలు మిగులుతున్నాయి అని వచ్చి మళ్ళీ సాయంత్రానికి ఒక క్వార్టర్ వేసి ఈ 100తో, అది కాదు మానవత్వం. పేద ప్రజలకి తినటానికి ఇది బాగా, అది అన్న లాంటి వాళ్ళకి, బాగా ఇబ్బంది పడే వాళ్ళకి, ఏ శాఖం చేసుకోలేక 200 100 తెచ్చుకున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. అంటే ఇప్పుడు మన రాజకీయం పరంగా అడుగుతున్నానని ఏమనుకోవద్దు, దయచేసి ఏమనుకోవద్దు. నిన్న అంబటి రాంబాబు గారు అంటుంది ఏంటంటే కనుక, మేము అన్న క్యాంటీన్కి పూర్తిగా వ్యతిరేకం, మాకు అవి లెక్కలోకి రావు అనే మాట ఆయన అంటున్నాడు. ఆయన ఆ మాట అంతా కూడా ఇంకోటి చెప్పారు, సంక్షేమ పథకాలు ఇవ్వకుండా అన్నా క్యాంటీన్ పెట్టి ఉపయోగం ఏంటి అంటున్నారు. ఏం చేయాలంటారు? ఎన్ని పథకాలు పెట్టినా సార్ మనకి జరిగేది ఏంటంటే అది తీసుకుని అవగొట్టుకుంటమే కానీ అన్నలాగా అన్నట్టుగా ఒక ముద్ద తిన్నది దోవై రాదు. ఎన్ని పథకాలు ఇస్తే, ఇప్పుడు ఆ పథకాలు ఇస్తే నేను తాగుతాను, జల్సా చేసుకుంటాను, ఏం చేస్తాను. ఇప్పుడు ఇదనుకో అన్న లాంటి వాడికి చాలా మందికి ఉపయోగపడుతుంది. చాలా మంది నా పోటీ కష్టపడేవాడికి కాదు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ ₹1,00,00,000 ఉండా ఇంట్లో చేసేవాళ్ళు లేరు, బండి మనుషులను పెట్టుకుంటే ఏ దొంగలు చేస్తారేమో. అసొంటి వాళ్ళు కాదు తినేవాళ్ళు కాదు ఉండాలి. ఎందుకంటే వాళ్ళకు బిడ్డలు ఉండారు, కన్నారు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసినప్పుడు అసొంటి వాళ్ళకి బాగా వయసు అయిపోయిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కానీ కష్టపడే వాళ్ళు అయితే అది మనం ఇంట్లో క్యారేజ్ చేసుకోవాలి. ఏంటంటే ఊరికనే పెడుతున్నారని చెప్పి మనం వచ్చి తిని దాని ఆగంగా మనం చేయకూడదు. మన భోజనం ఇంకోళ్ళకి వచ్చింది. నిజమైన అర్హులకే అందుతుందంటారా ఈ పథకం? అసలు మీరు డైరెక్ట్ చెప్పండి. చాలా మందికి అందుతుందండి, నిజమైన అర్హులకి అందుతుంది. కొంతమంది అయితే వేస్ట్గా వచ్చి మేము తింటాం ఇది కాదు కానీ రూపాయి సంపాదించుకుంటా, నిజమైన వాళ్ళకే 100కి 90% అందుతుంది. కొంతమంది మాత్రం వేస్ట్ చేసుకుంటున్నారు, ఏడ వెళ్ళి ఆ 100 తీసుకెళ్ళి తాగటం తిరగటం వేస్ట్. అది ఏంటంటే అది కరెక్ట్ కాదు. మీరేం చేస్తుంటారన్నా? నేను లారీ డ్రైవర్ అన్న. లారీ డ్రైవర్? అటు లారీ డ్రైవర్. ఎక్కువ ఏ ఏరియాకి వెళ్తూ ఉంటారు మీరు? ఇటే గుంటూరు వస్తామండి ఎక్కువగా. లాంగ్ అయితే ఎటు వెళ్ళరా? లాంగ్ మేము లాక్లే అండి. కొల్లూరు నుంచి గుంటూరు ఈ చుట్టుపక్కల రాయేజీ అలవాటు చేసి ఇక్కడ భోజనం చేసి వెళ్తాం మధ్యాహ్నం పూట. ఇది కరెక్ట్ మా ఈ టైంలో అలవాటు అవుతా ఉంటుంది. ఈ అన్నా క్యాంటీన్ బాగా ఉపయోగం ఉంది. బాగా ఉపయోగం ఉంది అన్న. యాక్చువల్గా చూస్తే కనుక ఈ అన్నా క్యాంటీన్లు అనేది క్వాలిటీ ఉండలేదు, నాసి రకం పెడుతున్నారు అనే మాట ఒకటి బయట స్ప్రెడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ శుచి శుభ్రత కూడా ఉండలేదు అంటున్నారు. నిజమేనా అది? ఏమలేదండి, మేము గవర్నమెంట్ మాట నుంచి తింటూనే ఉన్నామండి. ఇప్పుడు మాకేమో ఇప్పుడన్నా కొంచెం కూరలు బాగుండేవి కాదులే, కొంచెం సప్పగా ఉండడం అట్లా ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఇదైతే మీకు ఉపయోగపడుతుంది అంటారు బాగా? మాతో పాటు నలుగురు అల్లుడు ముఠా వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి 4-5 భోజనం చేసి వెళ్తాం. ఇదే భోజనం మీరు బయట చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందన్న మీకు? బయట పార్సల్ వచ్చి 130 రూపాయలు తీసుకుంటున్నారండి. నాకు 3 పార్సల్ తీసుకుంటే కానీ సరిపోయేది కాదండి. 5 ఉండేవాళ్ళం కదా, 4 ముఠా వాళ్ళు, నేను డ్రైవర్ 5. అవును, 3 పార్సల్ తీసుకోవాలి. 390 రూపాయలు అవుతాయి. అవును. ఇప్పుడు ఎంత అవుతుందన్న మీకు ఖర్చు? మా 10 రూపాయలతో అయిపోతుంది. 10 రూపాయలతో ఖర్చు అయిపోతుంది. మిగతా ఇంటికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అవునండి. మరి అవసరం లేదు మాకు అనే మాట అయితే అంటున్నారు కదన్నా మరి వైసీపీ నాయకులు. వాళ్ళ గురించి మనకి తెలుసులేండి. వాళ్ళ గురించి అలాంటి వాళ్ళ గురించి ఎందుకంటారు? అంతేనండి. ఎందుకంటే మాకు ఇట్లా ఉపయోగపడుతుంది కాబట్టి మేము చూస్తున్నాం. మాకు బాగానే ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు అన్న క్యాంటీన్లు ఇంకెక్కడెక్కడ చూసారన్నా? అసలు సామాన్యంగా మధ్యాహ్నం పూట భోజనానికి ఎంతమంది వస్తూ ఉంటారు మినిమం? అసలు ఏమన్నా మా ఎక్కువగా చుట్టుకుంటా లేకపోతే ఇటు పక్క ఎస్పీఎన్ కాలనీ కాడ అటు అల్లోళ్ళు అవుతాయండి.
ఇప్పుడు గోరంట్లో దింపి వస్తున్నానండి అన్లోడ్ చేసి. గవర్నమెంట్ నుంచి ఇక్కడికి వచ్చారు భోజనం. ఇంచి అంటే కంకడికి వెళ్ళాలండి, ఇటు నుంచి కంకడికి వెళ్తామండి ఇటు నుంచి. ఓకే, ఇప్పుడు ఇంకా అన్నా క్యాంటీన్లు పెంచాలని కోరుకుంటున్నారా, లేదంటే ఉన్నాయి కూడా మూసేయాలనుకుంటున్నారా మీరు? ఇంకా పెంచాలనుకుంటున్నామండి. ఇంకా పెంచాలనుకుంటున్నారు. అవునండి. మారుమూల పల్లెకి కూడా అవ్వాలంటారు. అవునండి. బ్రదర్ మీరేం చేస్తుంటారు? ప్రైవేట్ జాబ్ అండి. ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు. ఇది ఎన్నోసారి అన్నా క్యాంటీన్కి రావటం? 5వ సారి. అంటే ఊరక సరదాగా తినడానికి చూడటానికి వస్తున్నారా, లేదంటే టైం దొరక్క ఇక్కడికి రావాల్సి టైం వస్తుంది? దొరక్క వస్తున్నాను. ఇంట్లో టైం సరదాగా ఏం రావట్లేదు. ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు మా ఇల్లు. ఒకవేళ క్యారెట్ తెచ్చుకుంటే ఓకే, తెచ్చుకోపోతే కానీ కంపల్సరీ అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ వస్తాను. తింటాను. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది ఉపయోగపడుతుంది అన్నా క్యాంటీన్? 100%. 100%. 100% కూడా 1000%. ఏ విధంగా చదువుతున్నారు మీరు? 1000%. కనపడుతుంది కదండి, కనపడుతుంది కదా. అంటే ఇప్పుడు, ఈ పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే కనుక రావాల్సిన సంక్షేమ పథకాలు ఆపేసి ఒక అన్నా క్యాంటీన్ ఒక్కటే పెట్టేసి ప్రజలను మభ్య పెడుతుంది ప్రభుత్వం అనేది ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. లేదు, కనపడుతుంది. పథకాలు కనపడుతున్నాయి, అన్నా క్యాంటీన్ కనపడుతుంది, ఉచిత బస్సు సర్వీసు కనపడుతుంది, ప్రభుత్వం ఏమేమి ఇస్తుంది, లబ్ధిదారులకు ఏమేమి చెందుతున్నది ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చూపిస్తుంది. చూస్తున్నాం, పేపర్లో కూడా చూస్తున్నాం. సోషల్ మీడియా, మెయిన్గా సోషల్ మీడియా ఫాలో అవుతున్నాం. అది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గమనిస్తున్నాం మనం. ఎవ్రీ పాయింట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటనేది, పాత గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనం ఎంత లాస్ అయ్యాము పాత గవర్నమెంట్లో, ఇక్కడ ఈ గవర్నమెంట్ ఎంత వాటికి ప్రాఫిట్స్ వస్తున్నాయి మనకి, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాం అండి. అబ్జర్వ్ చేయకుండా అయితే ఉండట్లేదు. ఇది వేస్ట్, ఇది మాకు ప్రయారిటీ కాదు, మాకు సంక్షేమ పథకాలే ప్రయారిటీ అనేది అంబటి రాంబాబు గారి వాదన. డైరెక్ట్ గా ఆయన చెప్తున్న మాట. ఒక వాళ్ళ ఎమ్మెల్యే అంటే వైసీపీ ఎమ్మెల్యే ఒక అడుగు ముందలకేసి ముష్టి అన్నం పెట్టి పథకాలు ఎగకాడుతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి ఒక అడుగు ముందలకేసి భోజనాన్ని ముష్టితో పోల్చడాన్ని ఎలా చూడాలంటారు? రాంగ్ అండి, ఆ పదం అయితే రాంగ్. పోయినసారి ఇంతకుముందు ఏదో ఎవరో మంత్రి వైసీపీ అన్నాడు, సేమ్ ఇదే అన్నాడు. మరి రాజన్న క్యాంటీన్ తెస్తున్నారు, తేలేదుగా. మొత్తం పగల కొట్టేశారు అన్నా క్యాంటీన్, మొత్తం పగల కొట్టేశారు. నువ్వు రాజన్న క్యాంటీన్ పెట్టి 5 రూపాయలు 10 రూపాయలు పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. నిజంగా దోచుకోవాలనుకుంటే 10 రూపాయలు పెట్టుకో. ఎందుకు కూల్చేసావు? కూల్చకూడదు, తప్పు కదా. తమిళనాడులో అమ్మ క్యాంటీన్ డిఎంకే ప్రభుత్వం వచ్చినప్పుడు కంటిన్యూ చేసింది, కంటిన్యూ చేసింది. ఇంకో 10 రూపాయలు పెట్టుకో, 5 రూపాయలు పెట్టారు అన్న, నువ్వు 10 రూపాయలు పెట్టుకో, లేకపోతే 6 రూపాయలు పెట్టుకో. కూల్చకూడదు. మా బోటోళ్ళు వస్తారు, బయట వాళ్ళు వస్తారు, కార్మికులు వస్తారు, పేదవాళ్ళు వస్తారు. ఇప్పుడు బయట భోజనం చీప్లో చీప్ సార్ 70 రూపాయలు, ఇంకా ఎక్కువైతే 150 రూపాయలు. ఏసీ హాల్స్ అయితే 200. 5 రూపాయలకి రాదు. ఆకలి వేస్తే ఇంకో 5 రూపాయలు పెట్టుకోండి, 10 రూపాయలు. కడుపు నిండా నేను తిన్నాను, 10 రూపాయలకు కూడా నేను తిన్నాను. ఇది చాలా బాగుంది భోజనం. నువ్వు ఎంత బయటకు వెళ్ళినా తినేది పప్పు కూరే అంతే. మా అయితే పెరుగు, ఇంకా స్పెషల్ కనపడితే ఫ్రై, అంతే. ఇంకా అంతకన్నా ఏం తినలేవు. అది అంటే ఇప్పుడు ఇది కొనసాగించాలి అని మీరు భావిస్తున్నారు? ఇంకా ఎక్కువ చేయాలి అన్నా క్యాంటీన్? చేయాలి, చాలా చేయాలి, ఎక్కువగా చేయాలి. ఇంకా అందని వాళ్ళకి కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి. మెయిన్గా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండాలి. పాపం వాళ్ళు ఏంటంటే ఎండల్లో వస్తారు, పేషెంట్స్ లోపల ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ వాళ్ళ చుట్టాలు రావచ్చు, ఎవరైనా రావచ్చు. పేషెంట్కి కూడా అందుబాటులో ఉండాలి. ఒక టోకెన్ ఇచ్చి పలానా పేషెంట్ పలానా రూమ్లో ఉంటాడు, ఇది కూడా ప్రూఫ్ చూపిస్తే ఒక క్యారియర్ ఒక 10 రూపాయలు తీసుకెళ్ళి అతనికి అందాలి, అతని బంధువులకి అందాలి భోజనం అనేది. అది ముఖ్యంగా మీరైతే హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉండాలని నా అభిప్రాయం. కోరుకుంటున్నారు, ఎందుకంటే బయట తినలేరు పాపం వాళ్ళు.